ఐడెంటిటీ క్రైసిస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక డిసీజ్తో చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధకి కారణం ఐడెంటిటీ క్రైసిస్ అనే విషయం కూడా చాలామందికి తెలియకుండా బాధపడుతున్నారు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఎలా తయారైందంటే, ప్రతి మనిషి గుర్తింపు కోసం ఒక తపన, ఒక ఆరాటం, అది ఎలా తయారైందంటే ఆఖరికి తనకి లేని టాలెంట్ను కూడా ఉంది అనుకొని ఆ రంగంలోకి వెళ్ళి తన సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకొని ఆఖరికి మళ్ళీ తిరిగి ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్కే వచ్చి మళ్ళీ ఒక రకమైన నిరాశ, ఏదో చేయలేకపోయానని మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్ స్టేట్లో మళ్ళీ ఉండిపోతున్నారు. దీనికి ఒక చిన్న సినారియో చెప్తా. ప్రస్తుతం ఉన్న ట్రెండ్, ఒక వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఇంకేదో సంథింగ్. ఎందుకు అసలు ఇవన్నీ? ఏం చేస్తున్నారు అసలు వీటిల్లో? అసలు నాకు ఈ అకౌంట్లు ఏమీ లేవు నాకు, బికాజ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ది యాక్చువల్ పారామీటర్. ఏం చేస్తున్నారు? ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక 20 మందికి మెసేజ్ పెడతారు, ఒక వ్యక్తి ఒక 20 మందికి మెసేజ్ పెడతాడు, మళ్ళీ ఆ 20 మందిలో ఒక్కొక్కడు మళ్ళీ ఇంకొక 20 మందికి మెసేజ్ పెడతాడు, మళ్ళీ వాడు ఇంకొక 20 మందికి, ఇలా కంప్లీట్గా ఒకడికి తెలియకుండా ఒకడు అక్కడక్కడే తిరిగి ఒక హార్మోనల్ హైజాక్ అయిపోతున్నారు అందరూ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్. ఎక్కడో ఒక అమ్మాయి అబ్బాయి చేతనో, ఒక అబ్బాయి అమ్మాయి చేతనో ఏదో గుర్తింపబడాలనో, లేదంటే ఇంకేదో ఒక కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ రావాలనో. ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఎంత డిస్టర్బ్ అవుతున్నారంటే తెలియకుండానే. నిజంగా ఒక మనిషికి ఐడెంటిటీ క్రైసిస్ అని ఉంది అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే నువ్వు నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక నిరాశతో పడుకుంటున్నావో, డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ సంథింగ్ ఐడెంటిటీ క్రైసిస్ ఇన్ యూ. యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఫస్ట్. సెకండ్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, ఈ ఫేస్బుక్లో, ఈ యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేయటము విచ్చలవిడిగా, స్నాప్చాట్లని, ఇంకేవో డేటింగ్ యాప్స్, వీటన్నిటి ద్వారా అసలు ఏం జరుగుతుందని అంటే, మనిషి తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు. మనుషులు మనం బిజీ అవ్వాలి, మనల్ని మనం బిజీగా ఉంచుకోకూడదు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. యూ షుడ్ బికమ్ బిజీ, నువ్వు బికమ్ అవ్వాలి, కానీ బిజీగా ఉంచుకుంటే అది నువ్వు తప్పించుకుంటున్నావు నిన్ను నువ్వు. ఒకసారికి ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి సైలెంట్గా కూర్చున్నావు అంటే నీ వల్ల కావట్లేదు. కనీసం నీళ్లు తాగే దగ్గర, కనీసం 4 ముద్దలు అన్నం తినే దగ్గర కూడా ఫోన్ చూస్తూ అన్నం తినే ట్రెండ్కి వచ్చిందంటే పీపుల్ ఆర్ నాట్ లివింగ్ విత్ దెమ్సెల్వ్స్. అసలు వాళ్ళతో వాళ్ళు బతకట్లేదు. నా జీవితంలో ఒకానొక టైంలో ఒక 7-8 నెలలు నేను ఎవరితో పెద్దగా మాట్లాడింది లేదు. జస్ట్ నా వర్క్. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏదన్నా ఒక మంచి పుస్తకం కనపడితే చదవటం, లేదా జస్ట్ అట్లా నుంచొని ఆకాశంకి వెళ్ళి చూడటం, అంతే. దట్స్ ఆల్. ఇక్కడ ఎవడు పర్మనెంట్ అంటే ఈ భూమి మీద నీకు నువ్వే పర్మనెంట్, మనమే పర్మనెంట్. ఎవడు పర్మనెంట్ కాదు ఇక్కడ. నీకు నువ్వే పర్మనెంట్ అయినప్పుడు నీతో నువ్వు ఒక 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నావు అంటే అదర్ పర్సన్స్ ఎలా ఉంటారు నీతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవన్నీ డిస్కార్డ్ చేయాలి. ఈ ఇన్స్టాగ్రామ్లని, ఈ స్నాప్చాట్లని, ఇవి ఏవేవో కొత్త యాప్స్ అని, ఇవన్నీ అసలు ఫస్ట్ తీసి పక్కన పడదబ్బాలి. పడేసి మనిషి ఏకాంతంగా అసలు
తనతో తాను ఎలా ఉండాలి, తన వ్యక్తిత్వం ఏంటి, తన బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ ఫిల్టర్ అవుతాయి. జీవితం మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర కూర్చొని అసలు నేనేం చేశా, ఎవరి కోసం బతికా అనే క్లారిటీ అప్పటికి కూడా రాకుండా జీవితాన్ని ఎండ్ చేస్తే అదే నాకు కావాల్సింది. లైఫ్లో చాలామందిని నేను చూస్తూనే ఉన్నా. ఈ హైదరాబాద్ నగరంలో నేను ఇప్పటికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నా. ఎవ్రీబడి హ్యాస్ సమ్ వాట్ ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ గుర్తింపు రావాలి, గుర్తింపు కోసం బతకాలి ఉండొచ్చు, బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్. అది నీ పనిలో నువ్వు ఏకాగ్రంగా ఇన్వాల్వ్ అయిపోయి నీ పని చేసుకుంటూ వెళ్తుంటే దానంతట అదే వస్తుంది. అంతేగాని అదే ప్రైమరీగా పెట్టుకొని ఏంటో ఏదో బిజీ ఐ డోంట్ నో. అసలు బిజీగా అవ్వాలి, బిజీగా ఉంచుకోకూడదు. నువ్వు బిజీగా ఉంచుకోవటం అనేది నువ్వు మాన్యువల్గా అలవాటు పడ్డావంటే ఏదో ఒక రోజు అవన్నీ పక్కకి వెళ్ళిపోయిన రోజు నువ్వు నిలబడలేవు. ఒక ఇల్యూజన్లో, ఒక భ్రమలో బతకొద్దు. మనతో మనం ప్రశాంతంగా కూర్చొని ఒక దగ్గర జస్ట్ ఆకాశాన్ని అసలు చూసుకుంటూ అలా ఉండగలగాలి ఒక 5 minutes అన్న. అది కూడా లేకుండా ఎవడొస్తాడు 24 గంటలు, ఎవడు మాట్లాడతాడు 24 గంటలు నీతో, ఎవడు సపోర్ట్ చేస్తాడు? నీకు నువ్వే నిలబడాలి, నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. మనుషులందరూ కనీసం ఎవడో ఒక్కడే మాటలు వినకుండా నిద్ర కూడా పోలేని పరిస్థితికి వచ్చారు జనాలు. బికాజ్ ఐఎమ్ అబ్జర్వింగ్. నేను చూస్తున్నాను, ప్రతిదీ గమనిస్తున్నాను. నేను ఎవడో ఒకడు చెప్పిన మాటలు వినందే మనుషులకు నిద్ర కూడా పట్టట్లా. అంటే మైండ్ని ఆ రకంగా ట్యూన్ చేశారు. మీకు నచ్చిన పని ఏదో ఉంటుంది, ఏదో మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది నీకు, ఎల్లు నేర్చుకో. దాన్ని మళ్ళీ ఎవరికో చూపెట్టాలి, ఎక్కడో కనపడాలి, ఏదో చేయాలి. ఎందుకు ఇదంతా? మేనిఫెస్టేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది యూనివర్స్లో. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు గుర్తింపు కోసం ఎప్పుడైతే ఆరాటం తగ్గించుకుంటావో, నీ పని మీద ఫోకస్ పెడతావో, థింగ్స్ ఆటోమేటిక్గా అవే సెట్ అవుతాయి. మనుషులు ఆటోమేటిక్గా గుర్తిస్తారు. సో ఈ చిన్న పిల్లల గేమ్స్ లాగా ఈ 4-5 ఇన్స్టాగ్రామ్ల అకౌంట్ క్రియేట్ చేయటం, ఏవో స్నాప్చాట్లని, ఏవో పిచ్చి అంతా ఒక దగ్గర చేరి జమ అయ్యి ఒక హార్మోనల్ హైజాక్ అవుతుంది ఒక్కొక్కడు. చివరికి ఏం చేయలేని పరిస్థితి. చాలామంది అడుగుతూ ఉంటారు, నా ఇంట్రెస్ట్ ఎట్లా, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనిపెట్టాలి నేను అని. ఏ రోజైతే నువ్వు ఉదయాన్నే నిద్ర లేవగానే ఈరోజు నేను ఆ పని చేయబోతున్నాను అని ఒక ఎగ్జైట్మెంట్, ఒక సంతోషంతో నువ్వు వెళ్తావో ఆనందంగా, అదే నీ ఇంట్రెస్ట్ ఉన్న పని, నీ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా అదే. దట్ ఈస్ ద సిగ్నల్ టు రికగ్నైజ్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో ద పాయింట్ నెంబర్ 1, మనిషి మనతో మనం గడపటం అనేది తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ థింగ్. 2, బిజీగా అవ్వటానికి ప్రయత్నించండి, కానీ బిజీగా ఉంచుకోవద్దు ఫోర్స్ఫుల్లీ కావాలని. దానివల్ల ఒరిగేదే ఉండదు. నెంబర్ 3, ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే ఈ మనుషుల్లోకి వచ్చిందో, లేని టాలెంట్ను కూడా ఉందనుకొని ఏదో ప్రదర్శిస్తున్నాం అనుకొని ఫీల్ అయిపోతూ టైంని వృధా చేసుకొని వాళ్ళల్లో ఉన్న ఏదైతే పొటెన్షియల్ ఉందో అది ఎక్కడో వాళ్ళే ఇంకా కనిపెట్టలేని పరిస్థితిలో ఉండి రాంగ్ ఫీల్డ్స్లోకి వెళ్ళి, రాంగ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి టైం అంతా వృధా చేసుకుంటున్నారు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఈ ఫోన్లు, ఈ యూట్యూబ్లు ఇవన్నీ పక్కన పెట్టి అసలు మనిషిగా నువ్వు కొంచెం నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఐ అండర్స్టాండ్. ఈ విషయాన్ని నేను కూడా యూట్యూబ్ వాడే మీకు చెప్తున్నా. యాక్చువల్గా నేను చెయ్యగలిగిన దానికన్నా చాలా తక్కువ చేస్తున్నా యూట్యూబ్లో. ఐ కెన్ డూ మోర్. నేను చాలా వీడియోలు చేయగలను, బట్ ఎందుకు ఐన్ ర్యాండ్ లాంటి ఒక
ద గ్రేట్ వరల్డ్స్ బెస్ట్ ఫిలాసఫర్ ఒక 2 పుస్తకాలు రాసి సైలెంట్ అయిపోయినప్పుడు మనం ఎవడం అసలు ఇంక ఊరికే వీడియోలు చేసుకుంటూ కూర్చోటానికి. దెర్ ఈజ్ ఎ పర్పస్, దెర్ ఈజ్ ఎ నీడ్, దెర్ ఈజ్ ఎ టైమ్, దెర్ ఈజ్ ఎ యాక్చువల్ ప్లేస్. వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు అనిపించింది, నాకు వచ్చింది ఏదో చేస్తాం. 99% నేను స్పష్టంగా చెప్తున్నా, క్లియర్గా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అన్నిట్లో ఏలు పెట్టి ఎక్కడెక్కడో ఐడెంటిటీ క్రైసిస్లో కోల్పోయి ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉండిపోతున్నారు మనుషులు. ఇక్కడ ఎవరికి శాశ్వతం కాదు. ఇక్కడ మీతో మీరే బతకాలి. మీతో మీరు బతకటం అంటే మీ ప్రజెన్స్ని, మీ మైండ్ఫుల్నెస్ని మీరు అర్థం చేసుకోవటం మీకు తెలియాలి. ప్రశాంతంగా డాబా మీద కూర్చొని ఒక ఆకాశాన్ని అలా ఒక 5 minutes చూడగలగాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ దెర్ ఈజ్ ఎ లైఫ్ ఇన్ దట్.